తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. భూభారతి పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పారామంలో భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇన్నాళ్లు ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనే జరగనున్నాయి. గతంలో ధరణి తీసుకువచ్చిన సమయంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందు ఉన్న 33 మాడ్యూల్స్ను 6కు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రెడీ చేసి సోమవారం నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టంలో మొత్తం 23 అంశాలు ఉన్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉంది. ప్రతిదీ వెబ్ పోర్టల్కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నిటినీ అమలు చేయనున్నారు. ఆ తరువాత టెక్నాలజీని జోడించి ఒక్కో దాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళనున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇకపై అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది తెలుసుకునేందుకు 3 మండలాల్లో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మండలాల్లో 100% భూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ రూపొందించారు. ఇకపై రైతులు భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, యాజమాని పేరు మార్పు చేయాలన్నా, వివాదాలపై అప్పీల్ చేయాలన్నా ఒకే చోట భూభారతిలో పరిష్కారం దొరుకుతుంది. ఇంతకుముందు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండగా ఇప్పుడు ఆ విధానానికి చెక్ పడింది. రికార్డ్ ఆఫ్ రైట్స్లో తప్పులు సరిచేయడం లేదా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు కూడా ఈ పోర్టల్ ద్వారా తేలిగ్గా పూర్తి కానున్నాయి. ఇవే కాదు, భూమికి సంబంధించిన ఇతర సమాచారం కూడా అందుబాటులో ఉండనుంది. ఒక గ్రామంలో నిషిద్ధ భూముల వివరాలు తెలుసుకోవాలన్నా, సర్వే నెంబర్ లేదా పట్టాదారు పాస్బుక్ నెంబర్తో భూమి హక్కుల గురించి ఆరా తీయాలన్నా ఈ పోర్టల్లో లభించనున్నాయి. భూమి మార్కెట్ విలువను సర్వే నెంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. భూమిపై జరిగిన లావాదేవీల వివరాలను చూపే ఈసీ కావాలన్నా, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం కావాలన్నా ఈ పోర్టల్ ఒక్క క్లిక్తో అందిస్తుంది. భూమి సంబంధిత ఫీజులను ఆన్లైన్లో చెల్లించే ఈ చలాన్ సౌకర్యం కూడా తెచ్చారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.